ఒక సేవకుడు గాని ఒక సేవకురాలు గాని బోధ చేస్తున్నప్పుడు, దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు వింటున్న వారిలో, విశ్వాసుల్లోని, పరిచారకుల్లోని, లేక ఎవరు విన్నా దేవుని మాటలు ఒకరు చెబుతున్నారు అంటే ఆ మాటల్లో ఉన్న సత్యం ఏంటి, ఆ మాటలు దేవుడు ఎందుకు మా కొరకు ఇచ్చాడు, లేకపోతే ఆ మాటలు మేము ఎలాగ అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవట్లేదు. చెబుతున్నటువంటి వ్యక్తి ఎలాగున్నాడు, చెప్తున్న వ్యక్తి ఎలాగున్నాడు అంటే ఎలాగున్నాడంటే ఎంత ఆత్మీయంగా ఉన్నాడని చూడటం లేదు, లేకపోతే ఆయన చెబుతున్నటువంటి మాటల్లో సత్యం ఎంత ఉందనేది గ్రహించట్లేదు, చెబుతున్నటువంటి మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంత అవసరం అనేది గ్రహించట్లేదు. చెబుతున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా కూడాను ఆయన వెనక ఒక 10 సంఘాలు ఉన్నాయా లేదా, తర్వాత చెప్తున్నటువంటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది జనాలు వస్తున్నారు, లేకపోతే ఆ చెప్తున్నటువంటి వ్యక్తి దగ్గర స్వస్థతలు ఉన్నాయా లేదా, లేకపోతే చెప్తున్న వ్యక్తి లోకానుసారంగా ఎంత ఉన్నతంగా ఉన్నాడు, ఎంత స్టేటస్ కలిగి ఉన్నాడు, ఎంత మరి చూడటానికి ఒక ఎట్లుండాలంటే కంటికింపుగా ఉండాలి. వాక్యం ఎప్పుడు మన మనసుకింపుగా ఉందా లేదా అనేటటువంటి చూసుకునే దినాలు అయితే ప్రస్తుతము లేవు.